కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రిజం పబ్లో జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడి బత్తుల ప్రభాకర్ పై పలు కేసులు ఉన్నాయన్నారు మాదాపూర్ డీఎస్పీ వినీత్. సిసిఎస్ కానిస్టేబుల్ వెంకట్రామిరెడ్డిపై కాల్పులు జరిపిన నిందితుడు చిత్తూరు జిల్లాకు చెందినవాడిగా గుర్తించామన్నారు. బత్తుల ప్రభాకర్ పై 75 నుండి 80 వరకు కేసులు ఉన్నాయన్నారు. రాబరీ కేసులు కూడా ఉన్నాయని తెలిపారు. 2023 నవంబర్ నుంచి పరారీలో ఉన్నాడని అన్నారు. అప్పటి నుంచి ప్రభాకర్ పోలీసులకు చిక్కలేదని తెలిపారు. అజ్ఞాతంలో ఉంటూనే చోరీలు చేస్తున్నాడనే ఇటీవల సైబరాబాద్ పరిధి మైనాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చోరీలు చేసినట్లు గుర్తించామన్నారు. సాయంత్రం మనకు బత్తుల ప్రభాకర్ అనేటివాడి గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి మన సిసిఎస్ టీం ఇమీడియట్గా అక్కడ వెళ్ళడం జరిగింది ప్రిజం పబ్ దగ్గర. అలాగే అతన్ని గుర్తించి ఇమీడియట్ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడం క్రమంలో అతను ఇమీడియట్ అతని దగ్గర ఉన్న ఫైర్ ఆర్మ్తో మన టీం మీదే కాల్చింది చంపాలని. అక్కడ మన వెంకటరెడ్డి అని హెడ్ కానిస్టేబుల్కి గాయాలు తగిలి ఇమీడియట్ అతనికి షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్లో. అతని లెఫ్ట్ ఫుట్కి ఒకటి పెల్లెట్ తగిలి ఇంజురీ అయింది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ, ఈజ్ టేకింగ్ ట్రీట్మెంట్. అలాగే ఈ బత్తుల ప్రభాకర్ అని ఎవరున్నా అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. అతని మీదే దాదాపు 80 నుంచి 70 వరకు కేసెస్లు ఉన్నాయి మన తెలంగాణ అండ్ ఆంధ్ర 2 రాష్ట్రంలో. ఇతను HB by night అలాగే ఈ రాబరీ కేసెస్లో